పెట్రోలియం పైభాగంలో లభించే వాయువు ఏది? చూడండి, జనరల్గా ఈ శిలాజాలు ఏవైతే ఉన్నాయో భూమి లోపల కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితము చెట్లు కానీ జంతువులు కానీ చనిపోయి ఆ భూమి లోపల కూరుకుపోయినాయి. అక్కడ ఉన్నటువంటి అధిక ఉష్ణం వల్ల అక్కడ పెట్రోలియం అనేది ఏర్పడ్డది. ఇదంతా పెట్రోలియం కదమ్మా. ఇదంతా పెట్రోలియము. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇది భూమి పటలం అన్నమాట. ఇది పైన అంత మన భూమి ఉంది. ఈ పెట్రోలియం పై భాగాన ఇదంతా ఆ వేడికి వాయువు అనేది ఉత్పత్తి అవుతుందమ్మా. ఇది న్యాచురల్ గ్యాస్ అన్నమాట. ఇది సహజ వాయువు. అయితే పురాతన కాలంలో దీన్ని వాడకపోయేది. ఈ సహజ వాయువును కొద్దిగా మార్పిడి చెందించి అధిక పీడనం చేత దీన్ని సిఎన్జి గ్యాస్గా వాడుకొని మార్చుకొని ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి పెట్రోలియం పైభాగంలో ఉన్నటువంటి వాయువు ఏంటిదమ్మా? సహజ వాయువు. దీనిలో మీథేన్ 65% ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? ఈ మీథేన్ను 95% గనక మార్చితే అది మనకు సిఎన్జి గ్యాస్ అవుతుంది, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అవుతుంది. కాబట్టి పెట్రోలియం పైభాగాన ఉన్నది సహజ వాయువు అన్నమాట.